ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మరొకసారి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ క్షేమం నిమిత్తమై ప్రార్థిస్తుంటున్నాను. నేటి దినం సంఖ్యాకాండము 6వ అధ్యాయం 26వ వచనం. ఆయన నీకు సమాధానము కలగజేయును. మరొక మాటలో చూసినట్లయితే నూతన నిబంధనలో ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము అనేటువంటి మాట వాక్యంలో రాయబడి ఉంది. ఈ లోకంలో మరి సమాధానంతో, నెమ్మదితో, సంతోషముగా మనం బ్రతకాలనేది దేవుడి ఉద్దేశం. మరి అట్టి సమాధానం ఎక్కడ లభిస్తుందంటే లోకంలో కాదు, లోకంలో ఉన్నటువంటి ఇచ్చలు కాదు, లోకంలో ఉన్నటువంటి భోగంలో కాదు, కానీ క్రీస్తు వద్దలే సమాధానం దొరుకుతుందనే సత్యాన్ని మనం గమనించాలి. అందుకే ఆయనకి ఇవ్వబడినటువంటి నామాల్లో ఒక నామము సమాధానకర్త, సమాధానం అనుగ్రహించువాడు ఆయనే. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎటువంటి అసమాధానం గుండా నువ్వు వెళ్తున్నా, అశాంతి గుండా వెళ్తున్నా, ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నా, ఆయన ఉన్నాడు. ఆయన పేరు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నీకు సమాధానం అనుగ్రహించి నీకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన యుద్ధకు వచ్చినట్టయితే వాక్యం ఉంటుంది, ఆయన యుద్ధకు వచ్చి వారిని ఆయన ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదని వాక్యం ఉంటుంది. కాబట్టి నీ పరిస్థితులు ఎలా ఉన్నను సరే, వాటిని బట్టి ప్రభువుకు దూరంగా ఉండక ఆ పరిస్థితి బట్టే ప్రభు దగ్గరికి రా. వాటిని మార్చువాడు ఆయనే, నీకు సమాధానం అనుగ్రహించువాడు ఆయనే. కాబట్టి మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైతే ఉన్నట్టయితే దయతో మరి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా మీకు ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.